జిల్లా కోడిమ్యాల్ మండలంలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. మహారాష్ట్ర సరిహద్దుల నుంచి వచ్చిన ఈ పులిని J1 ఘాటి విశాఖ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే 2 ఆవులను చంపిన ఈ పులికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను DFO రవిప్రసాద్ విడుదల చేశారు. ఆడ తోడు కోసం అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి వచ్చినట్లు భావిస్తున్న ఈ పులిని పట్టుకునేందుకు కొండగట్టుకు ప్రత్యేక రెస్క్యూ టీం చేరుకుంది. 3 ప్రత్యేక బృందాలతో అటవీ పోలీస్ శాఖలు 24 గంటల పాటు నిఘా ఉంచాయి. కలెక్టర్ సత్యప్రసాద్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం వేళల్లో ప్రజలు బయటికి రావద్దని, పులికి ఎటువంటి హాని చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నేను సమీప ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. తర్వాత అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 7-8 గంటల దాకా వ్యవసాయ క్షేత్రాలకు కూడా వెళ్ళొద్దు. టైగర్ మూమెంట్ ఉన్న ఏరియాలు సాయంత్రం అయిందంటే 4-5 అయిందంటే వెంటనే వ్యవసాయ పనులు ముగించుకొని రావాలి. ఒకవేళ వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్ళాలని చెప్పి మేము కోరుతున్నాం. ఊర్లలో కూడా మేము టాప్ చేయించడం జరిగింది. ప్రతి విలేజ్లో కూడా టాప్ చేయించి పెద్ద పులి సంచరిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అడవులకు వెళ్ళొద్దు. అడవులకు పశువులను కూడా పంపించద్దని చెప్పి మేము చెప్పడం జరిగింది. అంతేకాకుండా నైట్లో కూడా మా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాలను తిరుగుతున్నారు ప్రజలను అప్రమత్తంగా ఉంచడానికి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం కూడా మాకు పూర్తి స్థాయిలో ఉంది. వాళ్ళు కూడా సైట్ విజిట్ చేస్తున్నారు. పబ్లిక్ని మోటివేట్ చేయడం వల్ల ఇతర కార్యక్రమాలు మాకు మంచి సహకారం ఉంది. పోలీస్ అండ్ రెవెన్యూ మన కలెక్టర్ గారు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. వీరందరి సహకారంతో ప్రజలకు తక్కువ నష్టం జరగకుండా చూడాలన్నది మా యొక్క ఉద్దేశం. ఆ టైగర్ కూడా ట్రాంక్లైజ్ చేసాం. ఒకవేళ ఎక్కువ ఇబ్బంది పెడితే అంటే మనుషులను ఇట్లా చంపడం కానీ ఎక్కువ బీభత్సం సృష్టించినట్టయితే దాన్ని ఇక్కడ నుంచి ట్రాంక్లైజ్ చేసి వేరే అంటే మహారాష్ట్రకు షిఫ్ట్ చేసే ఆలోచన కూడా ఉంది. ట్రాంక్లైజింగ్ టీం కూడా రెడీ ఉంది. వాళ్ళతో కూడా ఈరోజు మేము మాట్లాడినాం. ఒకవేళ అది ఇంకా ఇక్కడనే కంటిన్యూ అవుతుంది, 2 రోజులు 3 రోజులు ఉంటుంది, ఇబ్బంది పెడుతుంది అంటే ట్రాంక్లైజింగ్ టీంని పిలిపిస్తాం. జగిత్యాల జిల్లాలో ప్రస్తుతం పెద్ద పులి సంచారం మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైటర్ శ్రీనివాస్, అధికారులు చెప్పడం కూడా మనం చూసాం. అయితే పులికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు ఇచ్చారు? పులిని ఎప్పటిలోగా పట్టుకుంటామంటున్నారు? జగిత్యాల జిల్లా కొడిమేల మండలం లోపల గత 2 రోజులుగా పులి సంచరిస్తున్నటువంటి నేపథ్యం లోపల ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మహారాష్ట్రకు చెందినటువంటి J1 టైగర్ గా నిర్ధారించినటువంటి పరిస్థితి. 2 రోజుల క్రితము కొడిమేల మండలంలోని ఒక గ్రామం లోపల ఇటు ఆవును చంపి వెళ్ళినటువంటి పులి మళ్ళీ వచ్చి ఆవు మాంసము తినడానికి వచ్చినటువంటి దృశ్యాలు ఇప్పుడు సీసీ కెమెరా లోపల రికార్డ్ అయినటువంటి పరిస్థితి. పెద్ద పులి కోసం ఇప్పటికే 3 బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టినటువంటి నేపథ్యం లోపల ఇటు నిన్న రాత్రి సమయం లోపల ఇటు అక్కడ ఏర్పాటు చేసినటువంటి కెమెరాలకు పెద్ద పులి చిక్కడం కూడా జరిగింది. ఆ కెమెరా మొన్న 2 రోజుల క్రితము ఆ పులి ఆవును చంపి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దానికి తినడానికి వస్తాయని చెప్పి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం లోపల అక్కడ వచ్చి తిని వెళ్ళినటువంటి దృశ్యాలు ఇప్పుడు సీసీ ఫుటేజ్ లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇదే పులి యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లా లోపల కూడా ఇదే పులి సంచరించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఆడతోడు కోసం అయితే తిరుగుతున్నట్టు అధికారులు ఇప్పటికే ఒక వంచనకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే అక్కడ అటవీ శాఖ అధికారులు 24 గంటలుగా నిఘా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం సమయం లోపల ఇటు రైతులు, గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలా కానీ బయటకు వెళ్ళినటువంటి సందర్భం లోపల గుంపులుగా వెళ్ళాలని చెప్పి అయితే ఇటు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.